హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎక్కువ రోజులు నిలవ ఉండడమే కాకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండేటట్లు పెసరపప్పుతోటి చెకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పెసరపప్పు చెకోడీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. పెసరపప్పును వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ని పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈ పెసరపప్పు నానేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ఒక మిక్సీ జార్లోకి మీరు తీసుకునే మిరపకాయల కారాన్ని బట్టి 10 లేదా 15 ఎండుమిరపకాయలను తీసుకోండి. వీటితో పాటుగా 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. సాధారణంగా చెకోడీల్లో అల్లం వేయరండి, కానీ ఇలా ఇందులో అల్లం వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. 1 ఇంచ్ అల్లం ముక్కను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 లేదా 2 స్పూన్ల వాటర్ని మాత్రమే వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ని వేసుకోండి. అలాగే మీరు కారాన్ని ఉపయోగించాలనుకుంటే కారం, ఉప్పు, పసుపు అలాగే జీలకర్రను కూడా ఇందులోనే వేసుకోండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వెంటనే 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. నేను మార్కెట్లో దొరికే బియ్యం పిండినే ఉపయోగిస్తున్నానండి. తడి బియ్యం పిండిని ఉపయోగించడం వల్ల చెకోడీలు ఆయిల్లో పేలే అవకాశం ఉంటుందండి. ఇంట్లో తయారు చేసిన పిండి అయినా పర్వాలేదండి, కానీ పొడి బియ్యం పిండిని మాత్రమే ఉపయోగించండి. ఇలా మొత్తం ముద్దలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ముద్దను ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తొందరగా ఆరుతుందండి. ఇది చల్లారేలోపు పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుందండి. ఇలా నానిపోయిన పెసరపప్పును జాలిబుట్టలోకి వేసుకుని వాటర్ మొత్తాన్ని పూర్తిగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు పిండి కూడా చల్లారిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. నూనె కంటే నెయ్యిని ఉపయోగించినట్లయితే చెగోడీలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి. దాదాపుగా నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పిండిని బాగా కలుపుకోండి. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి. పిండి క్వాలిటీని బట్టి కొంతమందికి పొడి పొడిగా రావచ్చండి. అటువంటి వారు చెయ్యి తడి చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో నుండి కొద్దిగా ముద్దను తీసుకుని ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా రోల్ చేసుకోండి. ఈ చెకోడీలను మరీ మందంగా చేయకండి. ఎక్కువ మందంగా చేసినట్లయితే వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పటికీ కూడా లోపల మెత్తగానే ఉండిపోతాయండి. కనుక వీలైనంత సన్నగా చేసుకుని తీసుకోండి. కొద్దిగా రోల్ చేసుకున్న తర్వాత పెసరపప్పును వేసుకుని పెసరపప్పును ఇలా పిండికి బాగా పట్టించుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుని ఇలా రౌండ్గా చెగోడీల్లా చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పిండి నుంచి పెసరపప్పు విడిపోకుండా ఉండాలంటే పెసరపప్పు పట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని రోల్ చేసుకోండి. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినప్పటికీ కూడా పెసరపప్పు విడిపోకుండా ఉంటుంది. మొదటిసారి చేస్తున్న వారైతే వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద ట్రై చేయండి. పిండి చేతుల నుండి జారిపోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చెకోడీలను చేసుకునేటప్పుడు మిగిలిన పిండిని కవర్ చేసి ఉంచుకోండి, లేదంటే పిండి ఆరిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. చెకోడీలను చేసేటప్పుడు విరిగిపోతున్నాయి అంటే పిండిలో నీటి శాతం తగ్గినట్టండి. అలాగే నీళ్ళు ఎక్కువైనట్లయితే చేతికి ముద్దలా అతుక్కుంటూ ఉంటుంది. కొన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. చూసారు కదా, అన్ని ఈక్వల్ సైజులో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న చెకోడీలను అందులో వేసుకోండి. అలాగే మొత్తం చెకోడీలను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చుకోండి. అలాగే వీటిని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకండి. వెంటనే కదిపినట్లయితే ఇవి ఆయిల్లోనే విరిగిపోతాయి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ చెగోడీలు ఆయిల్లో వేసిన 1-2 నిమిషాలకే కలర్ వచ్చేస్తాయండి. అలాగే క్రిస్పీగా అయినట్లుగా కనిపిస్తాయి, కానీ లోపల సరిగ్గా ఫ్రై కావు. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే వీటి చుట్టూ ఎక్కువగా బుడగలు వస్తాయి. వీటి చుట్టూ ఉన్న బుడగలు తగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుని తీసుకోండి. అప్పుడే ఇవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి.
ఇవి ఫ్రై అవ్వడానికి టైం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే వీటిని ఆయిల్లో తీసే టైంకి ఈ కలర్లో ఉన్నప్పటికీ చల్లారేసరికి మరి కొంచెం రంగు వస్తాయి. 1 కప్పు బియ్యం పిండితోటి దాదాపుగా 45 నుంచి 50 వరకు చెగోడీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చెగోడీలు గాలి తగిలినట్లయితే మెత్తపడిపోతాయండి. వీటిని ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ చెగోడీలను మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.